చాలా డేస్ తర్వాత అయితే స్నో క్లీన్ చేసే ట్రక్స్ అయితే వచ్చేసాయి. స్నో క్లీనింగ్ అవ్వాలి అంటే ఈ ట్రక్స్ రావాల్సిందే అన్నమాట. ఈ మొత్తం అయితే ఫస్ట్ ఈ ట్రక్ అయితే స్నో మొత్తం బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఫాలో అయిపోయి ఇంకొక ట్రక్ అయితే ఆ బ్రేక్ చేసిన స్నో మొత్తం అయితే సైడ్కి ఇలా అనుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు. చూసారా ఎంత స్నో వచ్చేసిందో, అసలు రోడ్డే కనిపించకుండా మొత్తం స్నోతో అయితే కవర్ అయిపోయి ఉందన్నట్టు. ఈ ఇయర్ అయితే మాకు రియల్గా చాలా స్నో పడింది. అసలు స్కూల్ బస్సెస్ కానీ కార్స్ కానీ రియల్గా చాలా స్ట్రక్ అయిపోయాయి అండ్ రియల్గా చాలా స్నో పడింది. అండ్ ఇక్కడ ఇప్పుడు చూసారా మీకు ఆ స్నో వల్లనైతే ఆ టైర్స్ కూడా సైడ్కి అలా వెళ్ళిపోతూ ఉన్నాయన్నట్టు. మొత్తం గ్లాస్ లాగా అయిపోయింది, చాలా స్లిప్పరీగా ఉండే అన్నమాట. ఇలా ఇంకో థర్డ్ ట్రక్ కూడా ఫాలో అయిపోయి వస్తుంది అన్నట్టు. దాని వెనకాలే ఈ ట్రక్ అయితే మొత్తం ఇక ఆ బ్రేక్ చేసిన స్నో కానీ సైడ్కి మొత్తం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చూసారా ఎంత స్నో వచ్చేసిందో. అసలు ఈ ఇయర్ అయితే మాకు రియల్గా చాలా హెవీ స్నో పడిపోయింది. అసలు అంత స్నో పడిందన్నమాట. ఇదంతా ఇంకా మెల్ట్ అవ్వాలి అంటే సమ్మర్ రావాల్సిందే. సమ్మర్ వచ్చింది అంటే ఇంక ఇది వాటర్ లాగా మొత్తం అయిపోయి మెల్ట్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇలా ఈ ట్రక్స్ అయితే ఇంకా కమ్యూనిటీ మొత్తం ఒక 3-4 రౌండ్స్ అలా వేస్తూ మొత్తం క్లీన్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలా స్నో మొత్తం సైడ్కి అనుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు. రియల్గా అసలు ఎంత బాగా అనిపించిందో. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.